హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ 4 లేయర్ ఫ్రాక్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ అయితే చూడండి 4 లేయర్స్ ఉంటాయన్నమాట. కిందన స్టెప్ బై స్టెప్ ఇదే 4 లేయర్ ఫ్రాక్ అంట. ఫస్ట్ అయితే ఈ ఫ్రాక్ కుట్టడానికి మన దగ్గర ఉన్న వేస్ట్ పార్ట్లో ఏముందని చూస్తే ఒక 1 ఇయర్ బేబీ వరకు అయితే మనం ఈ ఫ్రాక్ కుట్టాలంటే మన దగ్గర ఉన్న డ్రెస్ కటింగ్ చేయగా మిగిలిన వేస్ట్ పార్ట్లో ఈ పార్ట్ అనేది ఉందన్నమాట. ఇదైతే సరిపోతుంది మనకి. ఇలా కుచ్చిళ్ళ ఫ్రాక్కి ఇలాంటి క్లాత్ అయితే మనకు సరిపోతుంది, ఇంకేమీ ఎక్కువ అవసరంలా. కాకపోతే నాకు దీనికి మ్యాచింగ్ అయ్యే బాడీ పార్ట్ అనేది ఏమీ దొరకలేదన్నమాట. సో నేను బాడీ పార్ట్ ఇందులో నుంచి తీయాలి, అలాగే కుచ్చిళ్ళు కూడా ఇందులో నుంచే పెట్టాలి. అంటే ఈ క్లాత్కి మ్యాచింగ్ అయ్యేలాగా నాకు ఎటువంటి క్లాత్ దొరకలేదు. సో నేను ఇంకా ఇదే ఫిక్స్ అయిపోయా, మొత్తం ఈ క్లాత్తోనే కుట్టాలి 1 ఇయర్ బేబీకి. లేదు ఇంకా చిన్నదని ఒక 6 మంత్స్ నుంచి 8 మంత్స్, ఒక 10 మంత్స్, లేదంటే 1 ఇయర్ అలాగా సరిపోయేలాగా ఉంటే చాలు అని అనుకొని ఈ ఫ్రాక్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 4 పార్ట్స్ని ఈక్వల్గా పెట్టుకొని అందులో మాత్రం ఒక 2 ఇంచెస్ వెడల్పు క్లాత్ని అయితే నేను కట్ చేసి తీసేసాను. ఇది ఎందుకు తీసానో తర్వాత చెప్తాను. ఎందుకంటే నాకు ఉన్న క్లాత్లోనే నేను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి బాడీ పార్ట్ మొత్తం కూడా. సో అందుకోసమని ఈ పార్ట్ అనేది సెపరేట్ చేశారనమాట. ఒక 2 ఇంచెస్ క్లాత్ మాత్రం తీసాను. మిగతాదంతా కూడా ఈక్వల్గా ఒక లైన్, ఒక బారు, ఒక ఈక్వల్ బెల్ట్ లాగా తయారు చేసుకోవడానికి ఇందులో నుంచి మనం 4 లేయర్స్ అనేవి తీయాలన్నమాట. సో 1 ఇయర్ బేబీకి అయితే ఈ గేర్ అనేది సరిపోతుంది, ఇంకెంతకు మించి ఎక్కువైతే అవసరం ఉండదు. సో మనకు కూడా ఉన్న క్లాత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఓకే. అండ్ నెక్స్ట్ మిగిలిన బాడీ పార్ట్ అయితే ఇదే ఉంది నాకు, ఇంతకు మించి ఎక్కువైతే లేదు. సో నేను దీన్నే యూజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఈక్వల్గా చేసుకోవడానికి మన స్కేల్ ఉంది కదా, చక్కగా స్కేల్తో లైన్ డ్రా చేశాను. కిందన పైన ఈ లైన్ డ్రా చేసి దీనికైతే నేను మెయిన్ పార్ట్నే తీసుకుంటాను. మెయిన్ పార్ట్ కాకుండా ఇంకే పార్ట్ తీసుకోవట్లేదు. ఇదేమో నెక్ పార్ట్ అనమాట, ఇది షోల్డరు, ఇది వచ్చేసి చంక. ఇలాగ 3 పార్ట్స్ తీసుకున్నాను. మెయిన్ పార్ట్ ఎందుకు కట్ చేస్తున్నారండి అంటే డైరెక్ట్గా దీనికి లైనింగ్ కూడా ఉంది, కానీ నేను ముందు లైనింగ్ పార్ట్ కట్ చేయట్లేదు. అలాగే దీనికి పేపర్ కటింగ్ కూడా ఉంది, కానీ పేపర్ కటింగ్ కూడా నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో మనం చూస్తే కనుక పేపర్ కటింగ్ చేసి పెట్టుకోమని నేను చెప్పాను. కానీ ఈ క్లాత్ పర్టికులర్గా ఈ క్లాత్కి ఈ మోడల్కి మాత్రం నేను పేపర్ కటింగ్ అనేది చేయలేదు. డైరెక్ట్గా మెయిన్ పార్ట్నే ముందు మొదలు పెట్టాను అనమాట. నేను అనుకున్న మోడల్ అయితే ఇది. అంటే పైన మనకి క్లాత్ ఎక్స్ట్రా లేదు కాబట్టి ఒక బెల్ట్ యాడ్ చేసి కింద బాడీ పార్ట్ లాగా చేద్దామని అనుకున్నాను. అలాగే లైనింగ్ పార్ట్ కూడా రెడీ చేస్తున్నాను. ఇది ఫ్రిల్స్ కోసం, అంటే 4 లేయర్ ఫ్రిల్స్ పెట్టాలి కదా, దానికోసమని నా దగ్గర ఉన్న క్లాత్నే, అంటే ఈ క్లాత్ సరిపోతుంది అనిపించింది నాకు. సో ఉన్న క్లాత్నే చక్కగా నీట్గా ఒక రౌండ్ కిందన లైనింగ్ లోపల ఉండే లైనింగ్ పార్ట్ లాగా కిందన ఫ్రిల్స్ కోసం దీన్ని అయితే రెడీ చేస్తున్నాను. ఇది మనకి ఎక్కువ కావాలి, క్రాస్ వేస్ట్ పోకూడదు కాబట్టి, అదే మనం ఒకదాని పక్కన ఒకటి అతికితే క్రాస్ వేస్ట్ అనేది ఎక్కువ పోతుంది. సో ఇలా మనం క్రాస్ జాయింట్ చేస్తే ఇక్కడ మనకి క్లాత్ వేస్ట్ అనేది ఎక్కువగా పోదు. సో నేను దీన్ని క్రాస్ జాయింట్ చేశాను, స్టిచ్చెస్ మీద స్టిచ్చెస్ వేశాను. ఎందుకంటే మనం జాయింట్ చేసేటప్పుడు తొందరగా క్లాత్ అనేది తొందరగా చిరుగుతుంది కాబట్టి, పైగా ఇది చిన్నపిల్లలకు కాబట్టి తొందరగా చిరగకుండా నేనేం చేశానంటే క్రాస్ జాయింట్ వేసి దాని మీద డబల్ స్టిచ్ వేసి దాన్ని ఒక లైన్, ఒక ఈక్వల్ పార్ట్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఉన్న పార్ట్స్ నేను మొత్తం 4 పార్ట్స్ తీసుకున్నా కదా, ఇవి కూడా మిగతా ముక్కలు కూడా దీనికి జాయింట్ అయితే చేశాను. జాయింట్ చేసి మొత్తం ఒక రౌండ్ సర్కిల్ పార్ట్ లాగా తీసుకోవాలి. అంటే మన గౌన్ ఎలా ఉంటుంది, ఆ గౌన్ రౌండ్గా ఉంటుంది కదా, ఆ గౌన్ రౌండ్ ఎలా వస్తుందో అలాగ ఒక రౌండ్ క్లాత్ పార్ట్ లాగా తీసేసుకోవాలి. లేదు మీకు తెలియదు, కొత్త అనుకోండి, ఒక బార్ క్లాత్ లాగా తీసుకొని దాన్ని కూడా జాయింట్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా తీసేసి ఈక్వల్ పార్ట్ రెడీ చేసుకొని దానికి 4 మార్కింగ్స్ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నా. ఇగోండి చక్కగా రెడీ చేసి పెట్టుకున్నా. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి, నేను తర్వాత లాస్ట్లో పెడతా. ఇప్పుడైతే ఫస్ట్ బాడీ పార్ట్ రెడీ చేస్తున్నా.
ఈ బాడీ పార్ట్కి ఏంటంటే చిన్న అతుకు ఉంది, ఇక్కడ కిందన చిన్న అతుకు పడింది కాబట్టి ఆ చిన్న అతుకును కూడా చక్కగా నీట్గా కవర్ చేసేసుకుంటే అది కూడా కనబడదు. అండ్ అలాగే తొందరగా చిరగదు, నీట్గా ఉంటుంది. పిల్లల దగ్గర బట్టలు ఎప్పుడు కూడా తొందరగా చిరిగిపోతాయండి, కాబట్టి ఒక 2-3 స్టిచ్చెస్ ఎక్కువే వేస్తాను. పైగా ఇవి ఓల్డ్ క్లాత్స్ కదా, సో మన కంఫర్ట్ అన్నీ కూడా చూసుకోవాలి. మనం ఏది చిరుగుతుంది ఏది చిరగట్లేదు అన్నీ చూసుకొని కుట్టాలన్నమాట. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇది లైనింగ్ పార్ట్. ఈ లైనింగ్ పార్ట్ని కూడా నేను ఎక్కువగా మెజర్మెంట్ ఏమీ నేనైతే తీసుకోవాలా, ఎందుకంటే ఇప్పుడు నేను ఎంచుకున్న మోడల్కి మెజర్మెంట్తో అంత పని ఉండదు. సుమారుగా లుక్ ఒక ఇంత క్లాత్ అయితే సరిపోతుందని అనుకుంటే సరిపోతుంది. ఇంకా ఓవర్గా ఎక్కువ మెజర్మెంట్ అయితే కనుక అవసరం ఉండదు దీనికి. సో నేనైతే మామూలుగా ఓవరాల్గా కట్ చేసేసాను. దీన్ని కట్ చేసేసి నేను ఇది బెల్ట్ అనమాట. ఇది అదేంటి మనం భుజాల దగ్గర ఒక బెల్ట్ రెడీ చేయాలనుకున్నాను కదా, ఆ బెల్ట్ అనమాట. ఒకవేళ ఇలా బెల్ట్ రెడీ చేసుకున్నాక మీకు ఇంకా కొద్దిగా బెల్ట్ బార్ అయిందనుకుంటే బెల్ట్కి కూడా మీరు ఎలాస్టిక్ యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మోడలే, అంటే మీరు ఈ బెల్ట్కి కూడా ఎలాస్టిక్ యాడ్ చేసుకొని అది కూడా ఆ ఎలాస్టిక్ కూడా చక్కగా భుజం మీద వస్తుంది అనమాట. ఉత్తి ప్లెయిన్ బెల్ట్ లాగా కాకుండా ఎలాస్టిక్ యాడ్ చేసుకొని బెల్ట్ రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఈ బెల్ట్కి 1 ఇంచ్ క్లాత్ లోపల వైపు తీసుకున్నాను, బయట పార్ట్ 2 ఇంచెస్ తీసుకున్నా. ఎందుకంటే లోపల పార్ట్ అనేది నేను యూస్ చేసింది బయటికి కనబడకుండా లోపల చిన్న పార్ట్ పైన పెద్ద పార్ట్ తీసుకున్నా. ఇలా రెడీ చేసిన తర్వాత చక్కగా నీట్గా తిరగదిప్పాలి. తిరగదిప్పి ఇగోండి చూడండి చక్కగా బెల్ట్ రెడీ అయిందా. ఇలా రెడీ అయిన తర్వాత రెండు కూడా ఈక్వల్గా చూసుకొని ఈ ఎడ్జెస్లో నేనైతే ఒక స్టిచ్ వేస్తున్నా. ఎందుకంటే ఆ బెల్ట్ మరీ ఉబ్బినట్టు రాకుండా, అదే మీరు ఇక్కడ ఒక ఎలాస్టిక్ కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మీరు కుట్టేటప్పుడు ఒక ఎలాస్టిక్ ముక్క కొద్దిగా చిన్న ముక్క జాయింట్ చేసుకుంటే బెల్ట్ ఇంకా నీట్గా వస్తుంది. నేను అనుకున్న పాపకైతే ఇది అంత అవసరం ఉండదు, సో నేను ఎలాస్టిక్ అనేది జాయింట్ చేయాల. ఓకే, ఇలా రెడీ అయిన తర్వాత ఈ బెల్ట్ పార్ట్ని మనం ఏదైతే మెయిన్ పార్ట్ అనుకున్నామో దాన్ని ఇగోండి చూడండి మనకి ఇలా రావాలి బెల్ట్. సో అలా పెట్టుకొని దీన్ని నేను లోడింగ్ చేస్తున్నా. లోడింగ్ అంటే ఈ బయటకు అతికేమనుకోండి ఖర్చులు అనేవి బయటికి కనబడతాయి. సో అలా కాకుండా లోపల నుంచే దాన్ని స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాను అనమాట. ఇలా లోపల వైపు నుంచి మనం ఏదైతే నెక్ రౌండ్ తీసుకున్నామో ఆ నెక్ రౌండ్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ నెక్ రౌండ్ పక్కనే రావాలి బెల్ట్. ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసి తీసేయాలి. తీసేసి లేదంటే లోపలికే తిరగదిప్పేయచ్చు కదా, ఎందుకు కట్ చేయడం అని అనుకోవద్దు. ఎందుకంటే ఖర్చులు సరిగా తిరగవు అనమాట. చిన్న చిన్న కటింగ్లు పెట్టుకొని దీన్ని ఇదిగోండి నేను అనుకున్న గౌన్ షేప్ అయితే రెడీ అయింది. సో ఇదే నేను అనుకున్నది. దీన్ని చక్కగా ఈక్వల్గా ఉందా లేదా అని అన్నీ చూసుకోవాలి. మళ్ళీ మనం ఎలా పడితే అలా వేయకుండా ఈక్వల్ పార్ట్ ఉందా లేదా అని చూసుకొని సేమ్ ఇదే బెల్ట్ని ఇప్పుడే బ్యాక్ సైడ్ కూడా లోడింగ్ చేసేయాలి. బ్యాక్ సైడ్ కూడా చక్కగా సేమ్ ఇందాక మనం ఎలా మెజూర్ అయితే చేసుకున్నామో నెక్ రౌండ్ మనం ఏదైతే తీసుకున్నామో సెంటరు నెక్ రౌండ్ తీసుకొని దానికి ఈక్వల్గా పెట్టుకొని మళ్ళీ ముందు వెనక ఈక్వల్గా వచ్చిందా లేదా టేప్ పెట్టి మెజూర్ చేసుకుంటున్నాను నేను. ఈ మెజూర్ చేసుకొని మనకి ఫ్రంట్ వైపు 4 ఇంచెస్ వచ్చింది, అలాగే వెనక వైపు కూడా 4 ఇంచెస్ వచ్చింది. ఈ 4 ఇంచెస్ ఓకే నాకైతే కరెక్ట్గా ఉందనిపించింది. సేమ్ ఇందాక ఫస్ట్ నేను ఎలాగైతే కుట్టానో అలాగే ఇది కూడా సెట్ చేసుకుని కుట్టేసుకొని లోడింగ్ చేసేసుకొని ఆ ఎక్స్ట్రాదంతా కటింగ్ చేసేసి చక్కగా తిరగదిప్పుకొని రెడీ చేసుకోవాలి. సో ఇలా రెడీ అయిన తర్వాత మోడల్ అనేది ఆల్మోస్ట్ నేను అనుకున్న మోడలు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంక ఈ క్లాత్లు అయితే ఇది అయితే ఒక మంగళగిరి కాటన్ క్లాత్ అనమాట ఇది. సో వీటి కలర్స్ అయితే ఇలాగే ఉంటాయి, కానీ క్లాత్ అయితే బాగుంటుంది కంఫర్ట్గా. సో ఇంతకన్నా ఈ మంగళగిరి కాటన్ క్లాత్ కాబట్టి నాకు దీనికి మ్యాచింగ్ క్లాత్ దొరకలా, ఈ కలర్కి మ్యాచింగ్ అయ్యే క్లాత్ దొరకలేదు. నేను పైనుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇది మన షోల్డర్ దగ్గర కూడా కొద్దిగా గట్టిగా ఉండేలాగా కుట్టుకోవాలి. ఈ కుట్టు అందుకోసమే వేసుకోవాలి. పైనుంచి ఒక కుట్టు వేసేసి లైనింగ్ పార్ట్ మొత్తం కూడా జాయింట్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నదంతా కటింగ్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి.
సో నాకు తెలిసినంత వరకు ఇదైతే ఒక వెస్ట్రన్ స్టైల్ అండి. ఇప్పుడు నేను కుట్టే మోడలు అంటే ఒక వెస్ట్రన్ క్లాత్ లాగా ఒక వెస్ట్రన్ డ్రెస్ మోడల్ అన్నమాట ఇది. దాన్నే నేను కొద్దిగా నా స్టైల్లో నాకున్న క్లాత్ ఉపయోగపడేలాగా నాకున్న క్లాత్లో సరిపోయేలాగా నేనైతే ఈ క్లాత్ని తీసుకున్నాను, ఈ మోడల్ ఎంచుకున్నాను. ఇది నాకు తెలిసినంతవరకు ఇదైతే నేను చూసినంతవరకు ఇదైతే వెస్ట్రన్ స్టైలే. అంటే నేను షాపింగ్ మాల్స్ కానీ మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం జీన్స్ మీద వేసుకుంటాం కదా టాప్స్, చాలా టాప్స్ ఈ మోడల్లో ఉంటాయి. ఎలాస్టిక్లతో, లోపల ఎలాస్టిక్లతో ఏ సైజు వాళ్ళకన్నా సరిపోయేలాగా ఒక ఫ్లెక్సిబుల్ ఎలాస్టిక్తో చక్కగా నీట్గా రెడీ అయి ఉంటాయి. ఇది ఆ మోడల్ అన్నమాట. చక్కగా ఇలా రెడీ చేసేసి అవుట్లైన్ అంతా కటింగ్ చేసేసుకొని నీట్గా ఒక షేప్ వచ్చేలా పెట్టేసుకొని, ఇంకా దీనికైతే ఎక్స్ట్రా మెజర్మెంట్ ఏం అవసరం లేదు. కానీ ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు మాత్రం మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఈక్వల్గా రావాలి కదా ఎలాస్టిక్ కూడా, వంకర టింకరగా రాకూడదు మనం వేసే ఎలాస్టిక్ కూడా. సో మనం లైన్స్ అనేవి డ్రా చేసి పెడుతున్నాను అనమాట. నేను ఇలా ముందే లైన్స్ డ్రా చేసి పెట్టుకుంటే నేను కుట్టేటప్పుడు ఆ లైన్స్ చూసుకుంటూ ఎలాస్టిక్ కుడితే సరిపోతుంది, అది ఈక్వల్గా వస్తుంది. అలాగా ఇప్పుడు బ్యాక్ సైడ్ తిరగదిప్పి చక్కగా 1 ఇంచీలో 3 స్టిచెస్ అనేది వేసుకొని నార్మల్ మనం ఎప్పుడు గౌన్ ఎలా కుడతామో సైడ్స్ ఎలా కలుపుతామో అలా కుట్టేసేసి రెడీ చేసుకోవడమే. ఇలా రెడీ అయిన తర్వాత నేనైతే ఇప్పుడైతే ఎలాస్టిక్ వేయను, లాస్ట్లో వేస్తాను. 4 పార్ట్స్ లాగా మార్కింగ్ వేసుకొని, ఇదిగోండి 4 మార్కింగ్లు అయితే వేసుకొని దీన్ని పక్కన ఉంచాను ఈ పార్ట్ని. ఎలాస్టిక్ అయితే మాత్రం నేను లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా లైనింగ్ పార్ట్, ఈ లైనింగ్ పార్ట్ని కూడా 4 మార్కింగ్లు వేసుకొని 4 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏదైతే అతుకుతామో బెల్ట్లు అవన్నీ కూడా ఈక్వల్గా రావాలి, అంతేగాని ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకూడదు. నేను ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా 4 బెల్ట్లా రెడీ చేశాను. ఈ లైనింగ్ పార్ట్ని 3 లైన్స్ లాగా డివైడ్ చేసి 3 లైన్స్ డ్రా చేసి పెట్టుకున్నా, 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసి. చూడండి చక్కగా మార్కింగ్ వేసుకుంటూ 3 లైన్స్ వచ్చేలాగా. ఈ లైన్స్ కూడా ఎందుకు గీస్తున్నానంటే మనం కుచ్చిళ్ళు పెట్టేటప్పుడు ఈ లైన్స్ మీద చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతే కనుక ఈజీ అయిపోతుంది పని, చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది ఇలా కనుక మనం మార్కింగ్ వేసుకుంటే. సో నేను ఒక లేయర్ తీసుకున్నాను, ఒక లేయర్ క్లాత్ తీసుకొని దీన్ని చక్కగా స్టిచ్ వేసుకొని దీన్ని రివర్స్లో పెడుతున్నాను. చూడండి రివర్స్లో నుంచి అతికి దాన్ని తిరగదిప్పి అటువైపు తిప్పుతాను అనమాట. అంటే ఇది లాస్ట్ కుచ్చు, అంటే మనం 4 లేయర్స్ కుచ్చులు తీసుకున్నాం కదా, ఈ 4 లేయర్స్ కుచ్చుల్లో ఇది లాస్ట్ది అనమాట. అంటే కింద నుంచి కుచ్చులు ఒకటి వేసుకుంటూ పైకి వెళ్తున్నాను నేను, ఇది లాస్ట్ లేయరు. దీన్ని చక్కగా ఇలా కుట్టేసేసి మిగతా 2 లేయర్స్ కూడా ఇదే ప్యాటర్న్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి దాన్ని తిరగదిప్పి దానిపైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా తిరగదిప్పి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగా పైన చక్కగా ఒక రౌండ్ స్టిచ్ వేసేసుకుంటే ఇంక ఈ కుచ్చిళ్ళు అనేవి కదలవు, తొందరగా చిరగవు, పర్ఫెక్ట్గా ఉంటాయి. సేమ్ మిగతా 2 లేయర్స్ కూడా ఇలాగే వేసుకోవాలి. మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాం కాబట్టి ఆ లైన్స్ మీద మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఇదిగోండి మనం ఏదైతే లైన్స్ డ్రా చేసుకున్నామో ఆ లైన్స్ మీద చక్కగా స్ట్రైట్గా కుట్టుకుంటూ ఆ లైన్స్ చూసుకుంటూ మార్కింగ్స్ చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతే అదిగోండి మార్కింగ్స్ లైన్స్, ఆ మార్కింగ్ లైన్స్ అనేవి సరిపోతాయి చక్కగా. ఇదిగోండి చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇదేలాగా 2 లేయర్స్ కూడా నేను కంప్లీట్ చేసేసాను. సేమ్ ఇదే ప్యాటర్ను లైన్స్ చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడం, దాని తర్వాత దాన్ని ఉల్టా చేసి దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేయడం. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 లేయర్స్, 3rd లేయర్ కూడా ఇలాగే కుట్టాను. ఇకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ పైన లేయరు మనం స్టార్టింగ్లో వస్తుంది కదా ఆ లేయర్ అనమాట. ఇది ఇలాగా అన్ని లేయర్స్ కంప్లీట్ చేసాను. పైన ఉన్న లేయర్ మాత్రం తిరగవేసి వేయకూడదు, ఇలా వేయకూడదు, ఇలా వేయాలి.
అంటే మిగతాయన్నీ కూడా నేను ఫస్ట్ తిరగేసి కుట్టి మళ్ళీ దాన్ని ఉల్టా చేసి కుట్టు వేసాను. కానీ ఇది మాత్రం పైనుంచి మామూలుగా అతికేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నడుము దగ్గర మనం కుడతాం కదా, మళ్ళీ బాడీ పార్ట్కి అతుకుతాం కాబట్టి అవసరం ఉండదు. అండ్ ఈ లేయర్స్కి కింద వైపు జిగ్జాగ్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఇక్కడ జిగ్జాగ్ అనేది చేయలా, కానీ నేను గౌను పూర్తయిన తర్వాత జిగ్జాగ్ చేశాను వీటిని. ముందుగా అయితే జిగ్జాగ్ చేయలేదు. ముందుగా జిగ్జాగ్ చేసుకోకుండా కింద లేయర్స్, తర్వాత లాస్ట్లో జిగ్జాగ్ చేసుకున్నాను. అండ్ అలాగే నడుముని నేను 11 ఇంచెస్ వచ్చేలాగా నడుముని కుచ్చులు పెట్టుకుంటున్నా మళ్ళీ. అంటే నేను ఒక బార్ లేయర్ అన్నీ 4 లేయర్స్ కూడా అతికేసాను. అంటే 4 కుచ్చుళ్ళు ఫ్రిల్స్ కూడా పెట్టేశాను. కానీ ఫస్ట్ నేను ఏదైతే జాయింట్ చేస్తానో నడుము పార్టు, ఆ నడుము పార్టు బాడీ పార్టు ఈక్వల్గా వచ్చేలాగా నేను కుచ్చిళ్ళు అనేవి పోసుకుంటున్నాను అనమాట. ఈక్వల్గా ఒక 11 ఇంచెస్ లెంతే రావాలి అన్నట్టు ఈక్వల్గా కుచ్చిళ్ళు పోసి ఇగోండి ఇలా రెడీ చేసుకున్నాను పార్టు. దీన్ని బాడీకి అటాచ్ చేయడమే. దీన్ని ఇలా నీట్గా బాడీ పైకి ఇలా తీసుకొచ్చి దాన్ని బాడీ చుట్టూ కూడా అతికేసి 2 స్టిచ్చెస్ వేయాలి కంపల్సరీగా, నడుము పార్ట్ కాబట్టి. దీనికి తాడు కానీ ఇంకేదన్నా మోడల్ కానీ అవసరం ఉండదు. 2 స్టిచ్చెస్ కూడా చక్కగా నీట్గా రౌండ్గా వచ్చేలాగా కుట్టు మీద కుట్టు వేసుకుంటే తొందరగా చిరగదు. ఇదైతే కంప్లీట్ వెస్ట్రన్ మోడల్ అండి. నాకు తెలిసినంత వరకు అయితే ఇది వెస్ట్రన్ మోడల్ నుంచి నేను తీసుకున్నాను. వెస్ట్రన్ మోడల్లో నుంచి ఒక ఐడియా లాగా ఆలోచన చేసి ఈ గౌన్కి ఇలా పెడితే ఉన్న క్లాత్ సరిపోతుంది, మనకి ఎక్స్ట్రా క్లాత్ కూడా అవసరం ఉండదు, 1 ఇయర్ బేబీ వరకు సరిపోతుంది అనే ఆలోచనతో ఇది వెస్ట్రన్ మోడల్ స్టైల్ అన్నమాట ఇది. అందులో నుంచి ఇలా నేను రెడీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ గౌన్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మాకు తెలుస్తుంది, మీరు ఇక్కడ నాకు తెలుస్తుంది అనమాట, మీరు ఏ గౌన్కి చేసుకున్నారు, ఏ గౌన్కి లైక్ కొట్టారు, మీరు ఏ గౌన్ బాగుందని కామెంట్ పెట్టారు అనేది నాకు తెలుస్తుంది. సో నేను ఇంకా ఇలాంటి మంచి మోడల్స్ మీకు అందివ్వడానికి విత్ వేస్ట్ క్లాత్స్, అసలు మనం ఇంట్లో టైలరింగ్ వేస్ట్ క్లాత్ని ఎలాగా యూస్ చేయకుండా పడేసే వాటిని మనం ఎంత మంచిగా కుట్టుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. సో లైక్ చేయండి. ఇదిగోండి మన ఫ్రాక్ అయితే రెడీ అయింది. ఇక్కడ ఈ ఫ్రాక్కి మనం ముందు 4 లైన్స్ అనేవి డ్రా చేశాను నేను ఫస్ట్ వీడియోలో, స్టార్టింగ్లో వీడియోలో 4 లైన్స్ డ్రా చేసి పెట్టుకున్నాను కదా. ఆ 4 లైన్స్కి చక్కగా ఇగోండి ఇలా రెడీ చేసేసుకొని ఎలాస్టిక్ని ఒక స్టిచ్ చేసుకొని, ఎందుకంటే మన బాడీ పార్ట్ రౌండ్గా ఉంది, సో ఎలాస్టిక్ని కూడా రౌండ్గా ఒక రౌండ్ వచ్చేలా స్టిచ్ చేసుకొని దాన్ని ఇదిగోండి లోపల వైపు నుంచి ఇలాగా లోపల వైపు నుంచి పెట్టి చక్కగా పై వైపు నుంచి కుడుతున్నా. కింద వైపు ఎలాస్టిక్ ఉంది, పైనేమో లైన్ మార్కింగ్ ఉంది. ఆ రెండింటిని మ్యాచ్ చేస్తూ కుడుతున్నా నేను. లేదు మాకు ఇలాంటివి రావు అన్నారనుకోండి, మార్కింగ్ అనేది లోపల వైపు వేసుకోండి. మార్కింగ్ లోపల వైపు వేసుకుంటే మీరు ఎలాస్టిక్ మార్కింగ్ మీద పెట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది కూడా ఒక ఐడియా. నేనేంటంటే ఇలా కుడితే ఫినిషింగ్ బాగా వస్తుంది అని నేను ఇలాగ మార్కింగ్స్ అనేవి పైన వేసుకున్నాను అనమాట. ఇలా పై వైపు వేసుకొని ఇలా కుడుతున్నాను. ఫస్ట్ లైన్ అయితే బాగానే ఉంది ఎలాస్టిక్తో. మిగతా 2 లైన్స్ కొద్దిగా కష్టమే, కానీ నెమ్మదిగా కుట్టుకుంటూ వెళ్తే బాగానే వస్తుంది, చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది. సో కంప్లీట్ వెస్ట్రన్ స్టైల్ అన్నమాట ఇది. దీన్ని నేను ఒక గౌన్ ఫార్మేట్లోకి తెచ్చుకొని నాకున్న వేస్ట్ క్లాత్ని ఎక్కడ కూడా వేస్ట్ పోకుండా ఉన్న క్లాత్తో ఒక మంచి మోడల్ గౌన్ లాగా చేయాలని అనుకున్నా. యాక్చువల్గా అలా కుడితేనే బాగుంటుంది. మనకు ఎందుకు పనికిరాని క్లాతులు కదా అని వాటిని ఎలా పడితే అలా కుడితే బాగుంటుందా? బాగోదు కదా. అంటే ఇది ఏంటిది ఉన్న ఏదో పనికిరాని క్లాతులను తెచ్చి కుట్టుకున్నారు అని అనుకోకూడదు. మనం ఒకటి కుట్టామంటే ఆ గౌన్ మనం ఒక షాప్లో కొని మనం తెచ్చుకుంటే ఆ గౌన్ ఎంత బాగుంటుందో అలా ఉండాలి మనం కుట్టేది కూడా. సో అప్పుడు
మనం కుట్టేదానికి అసలు ఇది వేస్ట్ క్లాత్ నుంచి కుట్టానండి అంటే ఎవరు నమ్మరనమాట. అలా కుట్టాలి, అంత బాగుండాలి, మోడల్ కరెక్ట్గా ఉండాలి. ఆ వేస్తే ఈ గౌన్ వేస్తే ఆ పాపకి కదా చక్కగా లుక్ రావాలి. ఇప్పుడు 1 ఇయర్ అంటే అడుగులు వేస్తూ ఉంటారు అనమాట, చిన్నపిల్లలు నడుస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఇది వేస్తే చక్కగా బాగుంటుంది. ఇది వేసుకొని నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది, ఎవరికి కూడా తెలియదు. అంటే ఒక క్లాస్ మోడల్ లాగా ఉందన్నమాట. ఇది ఒక క్లాస్ స్టైల్, ఒక క్లాస్ మోడల్, ఒక వెస్ట్రన్ స్టైలు. చక్కగా క్లాత్ కలర్ కూడా క్లాస్ మోడల్ లాగా ఉంది, క్లాస్ కలర్ లాగా చాలా బాగుంటుంది ఇలా వేస్తే కనుక. పైగా ఇలాంటి కాటన్ అంటే పిల్లలకి గుచ్చుకోవన్నమాట, వాటికి గుచ్చుకోకుండా వాటికి ఇరిటేషన్ రాకుండా బాగుంటుంది. అదే మీరు కొత్తగా కుట్టేవాళ్ళు అనుకోండి, లేదు మీ దగ్గర పాత మెటీరియల్ లేదు, ఒక 2 మీటర్స్ క్లాత్ తెచ్చుకొని కుట్టుకోవచ్చు మీరు. ఒక 4-5 ఇయర్స్ అమ్మాయికి అయితే 2 మీటర్స్ సరిపోతుంది. లేదు ఒక 10 ఇయర్స్ పాపకైతే కనుక 4 మీటర్స్ సరిపోతుంది. అంటే మీ పాప ఒళ్ళుని బట్టి దాన్ని బట్టి మీరు 4-5 మీటర్స్ తెచ్చుకుంటే కనుక ఇదే మోడల్ మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు. బయట అదే మీరు ఒక గౌన్ కొనాలంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 400-500 అన్న ఛార్జ్ అవుతుందిగా ఈ గౌన్కి. ఎంత 1 ఇయర్ బేబీకి అయినా సరే, ఎంత లోయెస్ట్ ఒక గౌను ఒక ఫ్రాక్ మీరు కొనాలన్నా సరే 300 పైనే తప్ప 300 లోపేమీ లేవు. సో ఇలాగా వేస్ట్ క్లాతులను పడేయకుండా ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఆ 300 సేవ్ అయినట్టేగా. ఇప్పుడు మీకు టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఇలాంటివి మీరు ట్రై చేస్తూ ఉన్నారనుకోండి, మీకు ఇంకా బాగా మోడల్స్ ఎలా కుట్టాలి ఏంటి, ఏ మోడల్ ఎలా కుట్టాలి, మీకు ఆ కుట్టేటప్పుడు కూడా మీకు మిషన్ టైలరింగ్ ఆ సూది దగ్గర ఫీర్ అనేది పోతుంది. ఆ మిషన్ మీకు బాగా అలవాటు అవుతుంది, బాగా చేయి తిరుగుతుంది. చూడండి మోడల్ అనేది రెడీ అయిపోయింది, చక్కగా నీట్గా వచ్చింది కదా. ఈ బెల్ట్కి కూడా ఆ పైన జుబ్బా దగ్గర బెల్ట్కి కూడా మీరు వేసుకోవచ్చు ఎలాస్టిక్. ఓకే ఫ్రెండ్స్, ఈ మోడల్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు జెన్యూన్గా ఒక లైక్ చేయండి. మీరు ఎవరికన్నా పంపించాలనుకుంటే షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. లేదు ఒక మోడల్ బాగుంది అనుకుంటే కనుక నాకు మంచి కామెంట్ పెట్టండి. లేదు ఇంకా వేరే మోడల్ ఏదైనా కావాలి అనుకుంటే కనుక చెప్పండి, అవి కూడా నేను ట్రై చేస్తాను వేస్ట్ క్లాత్లతో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.